వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట, వీళ్ళ డాడీ బర్త్డే. సో అందుకని మార్నింగ్ వీటితో పాటు కొంచెం షూట్ తీసాను, హ్యాపీ బర్త్డే డాడ్ అని చెప్పేసి వీడితో కొంచెం లెటర్స్ లాగా రాయిపించాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఈరోజు ఈవినింగ్ చిన్నగా కేక్ కట్ చేయించేసి చిన్న లేడీగా చిన్న పాపగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళ డాడీకి బేబీ గర్ల్ అంటే ఇష్టం అనమాట, కానీ మాకు బేబీ బాయ్ పుట్టాడు. అందుకని వాళ్ళ డాడీకి బేబీ గర్ల్గా వీడిని రెడీ చేసి చూపిద్దాము, కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు అని చెప్పి బేబీ గర్ల్గా రెడీ చేస్తున్నాను అనమాట. సేమ్ మా ఇద్దరి దగ్గర ఒకేలాంటి ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ నా దగ్గర ఉంది, నా లాంటిది వీడికి ఆర్డర్ చేశాను. సేమ్ వేసేసి సేమ్ ఇద్దరం ట్విన్నింగ్ లాగా వేసుకుందాము, అది వాళ్ళ డాడీకి సర్ప్రైజ్గా చూపిద్దాము వీడియో కాల్లో అని చెప్పి చేస్తున్నాను అనమాట. పిలకలు కూడా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని ముందుగా పెట్టుకున్నాను అనమాట. సో వీటిని ఇప్పుడు రెడీ చేస్తాను, చూస్తూ ఉండండి. చూడండి రెడీ చేస్తుంటే ఎట్లా సతాయిస్తున్నాడో, అస్సలు తిన్నగా కుదురుగా కూర్చోడు. చిన్నపిల్లలు ఇంకా అంతే. ఇదంతా నేను ముందుగానే ప్లాన్ చేసుకొని ఫ్రాకు, ఇంకా హెయిర్ బ్యాండ్, చౌకి, చిన్న చౌలీలు లాంటివి అవన్నీ నేను ముందే ఆర్డర్ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. రెడీ చేశారు, ఇప్పుడు వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేద్దాము. సో అట్లా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడా లేదా అనేది నేను చూపిస్తాను మీకు. నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట, తను ఎట్లా ఫీల్ అయ్యాడా అనేది నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. చూడండి బాబుని చూసేటప్పుడు. గగనేశ్వరి గగనేశ్వరి ఫుల్గా చూద్దు పట్టు, ఫుల్గా చూపిద్దామని మా అక్కని పిలుస్తున్నాను అనమాట. బ్యాక్ వాళ్ళ డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో నేను లోకేష్కి తెలియకుండా చిన్న కేక్ కూడా తీసుకున్నాను. సో అది కూడా నేను ఇప్పుడు కట్ చేపిస్తాను. అంటే తను షిప్లో ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఇంటి దగ్గర చిన్నగా సెలబ్రేట్ చేశాను అనమాట. సో షిప్లో కూడా మా హస్బెండ్కి వాళ్ళ షిప్ వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేశారనమాట, కేక్ కట్ చేయించారంట. అది నాకు పెడతానన్నారు. ఆ వీడియో నాకు పెడితే నేను షిప్లో ఎట్లా బర్త్డే చేశారు అనేది కూడా నేను వ్లాగ్ పెడతాను, అది కూడా చూడండి. సో ఇక్కడ కేక్ ఓపెన్ చేస్తున్నాను అనమాట, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో మా బాబు చూడగానే అది లాక్కుంటున్నాడు, నాకు ఇచ్చేసే మమ్మీ అని చెప్పేసి. అందుకని వాడి నుంచి దూరంగా పెట్టేస్తున్నాను అనమాట కేక్. సో మళ్ళా అంటే కట్ చేసేసాను ఫోను, మళ్ళీ వీడియో కాల్ చేసేసి మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు మా బాబు నేను కలిసి కేక్ కట్ చేపిస్తాను అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ. నేనే తినేస్తా. బాబుకి కేక్ పెట్టకుండా నేనే తినేసాను, ఎందుకంటే కేక్లో కొంచెం కెమికల్స్, మళ్ళీ ఫుడ్ కలర్స్ గట్టా కలుపుతూ ఉంటారు కదా. మళ్ళీ పిల్లలకి అంత స్వీట్నెస్ కూడా పెట్టకూడదు, 1 ఇయర్ నుంచి పెడితే బెటరు. అందుకని వెంటనే కేక్ అక్కడి నుంచి తీసేసాను, మళ్ళీ వాడు అడుగుతాడు అని చెప్పేసి. అట్లా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. వీడియో కాల్ ఎట్లా అనిపించింది, బాగుందా అంటే బాగుంది, సర్ప్రైజ్గా బాగా చేసావు అని చెప్పి నాకే తిరిగి థ్యాంక్స్ చెప్పాడనమాట మా హస్బెండ్. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే కదా, సో మెమొరీగా ఉండాలి లోకేష్కి అని చెప్పేసి నేను ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. తన దగ్గరుంటే ఇంకా మంచిగా చేసేదాన్ని, బట్ షిప్లో ఉన్నారు కాబట్టి ఏదో నా వంతుగా ఇట్లా చేయడం హ్యాపీగా అనిపించింది. సో మళ్ళీ వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదనమాట. లేడీగా ఒక ఫోటో తీద్దాము, బాగున్నాడు క్యూట్గా అంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా ఏదో అట్లా పక్కన డ్యాన్స్ వేస్తూ ఏదో చిన్నగా నవ్వించేసి చిన్న వీడియో క్లిప్ తీసి దాబెట్టాము. వాడికి మెమొరీ ఉంటుంది, మాకు మెమొరీ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసామన్నమాట. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి కూడా తీసాను, అది మీకు చూపిస్తాను అని చెప్పేసి. ఇదే అనమాట హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి ఇట్లా చేశాను. ఎట్లుందో మీరే చెప్పండి కామెంట్లో. నేను
కేక్ కొనేటప్పుడు వాళ్ళకి చెప్పాను గైస్, హస్బెండ్ ఇట్లా వచ్చింది కదా, హస్బెండ్ అని చెప్పి ఇట్లా హస్బెండ్ మధ్యలో ఏ వచ్చింది కదా, పైన డి కిందన డి, డాడ్ వచ్చేలా చెయ్యండి అంటే చూడండి వాళ్ళు ఇలా రాశారు. నాకైతే కేక్ బట్ ఓకే, బట్ క్లారిటీగా డాడ్ అని లేదే అని చెప్పి చిన్న ఫీల్ ఉందన్నమాట. సో లాస్ట్కి ఇట్లా కోసాం. స్టార్టింగ్ క్లిప్ తీయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు క్లిప్ తీసాను అనమాట లాస్ట్లో. డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాను అనమాట, చాలా చిరాకు పడిపోతున్నాడు, అందుకని డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాను. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే లోకేష్. బాయ్.